హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో రేపైతే వీక్లీ ఎక్స్పైరీ ఉంది, థర్స్డే రోజున. సో మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అంతేకాకుండా ఈరోజు మార్కెట్స్లో చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది అయితే క్లియర్గా కనిపించింది. మనకి చార్ట్ ప్యాటర్న్లో చూసిన నిఫ్టీలో ఈవినింగ్ స్టార్ అనేది ఫామ్ అవడం విత్ ఏ బిగ్ బేరిష్ ఎంగల్ఫింగ్తో కనిపిస్తూ ఉంది. సో రేపు మరి మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? అంతేకాకుండా అయాన్ ఎక్స్చేంజ్లో చూసుకున్నట్టయితే ఈరోజు 20% ర్యాలీ కనిపించింది. బజాజ్ హెల్త్ కేర్ అనేది తన యొక్క రిజల్ట్స్ని ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా వేరే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంకా మిగతా స్టాక్స్ యొక్క కొన్ని న్యూస్ కూడా చూద్దాం. డిహెచ్ఎఫ్ఎల్ అనేది డీలిస్టింగ్ అవుతూ ఉందండి. సో దాని యొక్క న్యూస్ కూడా ఈ వీడియోలో చూద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వీడియో ఈజ్ జస్ట్ ఫర్ అన్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో బ్రాడర్ మార్కెట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1178 షేర్స్ అనేవి నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది, కంపేర్ విత్ ద 602 పాజిటివ్ షేర్స్ అనమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే నెగిటివ్నెస్ అనేది అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది బ్రాడర్ మార్కెట్లో చూసినా. సో ఇండైసెస్లో చూసినా కూడా మనకి 333 పాయింట్స్ సెన్సెక్స్ లాస్ అయితే, 104 పాయింట్స్ నిఫ్టీలో లాస్ అవ్వడం జరిగింది, 284 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ అవ్వడం జరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనే సెక్టార్లు అన్నీ కూడా ఈరోజు ఓవరాల్గా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఎవ్రీ సెక్టార్ చూసుకున్నా కూడా మనకి కేవలం ఎన్ఎస్సిలో నిఫ్టీ పిఎస్సి తప్ప మిగతా అన్ని సెక్టార్లలో మనకి నెగిటివ్నెస్ అనేది కనిపించింది. హయ్యెస్ట్గా మనకి మీడియా సెక్టార్లో 2% అండ్ రియాలిటీ సెక్టార్లో 1.6%, పిఎస్యు బ్యాంకింగ్స్లో 1.4% వరకు ఫాలింగ్ అనేది కనిపించింది. ఆటో, ఇన్ఫ్రా, మెటల్, కన్జంప్షన్, ఎనర్జీ, ఎవ్రీ సెక్టార్ వర్ ట్రేడెడ్ ఇన్ నెగిటివ్ పొజిషన్ అనమాట ఈరోజైతే. సో నిఫ్టీ ఓపెనింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 766 అండి. సో 740లో క్లోజ్ అయిన నిఫ్టీ అనేది పాజిటివ్గా 20 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయినప్పటికీ అక్కడ నుంచి మంచి ర్యాలీ తీయడం జరిగింది అప్ టు 800 లెవెల్స్. సో ఈరోజు ఆల్ టైమ్ న్యూ హై రికార్డ్ని 15,800గా రిజిస్టర్ చేయడం జరిగింది. 800 లెవెల్స్ నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది ఆఫ్టర్ 1 o'clock అనమాట. సో మార్నింగ్ అవర్లో చూసినట్టయితే మనకి కన్సాలిడేషన్ ఫేజే కనిపించింది పాజిటివ్నెస్తో. కానీ సెకండ్ హాఫ్లో చూసుకున్నట్టయితే మనకి కరెక్షన్ అనేది, సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. బికాజ్ ఈరోజు ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ కనిపించింది సెకండ్ సెషన్లో, ఎట్ ద సేమ్ టైం డిఐఎస్ నుంచి కూడా సెల్లింగ్ అనేది ఉండింది. అందువల్ల ఈరోజు అయితే చాలా స్టాక్స్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఈవెన్ అప్పర్ సర్కిట్ని టచ్ అయిన స్టాక్స్ కూడా చాలా వరకు కరెక్ట్ అవ్వడం అయితే కనిపించింది. సో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈరోజు ఆల్మోస్ట్ 15,566 వరకు నిఫ్టీ వెళ్ళడం 600 లెవెల్స్ని బ్రేక్ చేసి, కానీ క్లోజ్ అవడం 600 ఎబో క్లోజ్ అయింది, విచ్ ఈజ్ బిట్ పాజిటివ్. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 35,000 లెవెల్స్ కంటే బిలో క్లోజ్ అవడం అనేది వెరీ నెగటివ్ న్యూస్ అండి. సో ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 35,114 దగ్గర ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ అనేది. అక్కడ నుంచి బుల్లిష్నెస్ చూడండి, ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అప్పర్ సైడ్ వెళ్ళింది. హయ్యెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 35,402 అనేది ఈరోజు కనిపించడం జరిగింది. బట్ అక్కడ నుంచి కన్సాలిడేషన్ తర్వాత నెక్స్ట్ సెకండ్ సెషన్లో అయితే సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. సో 34,641 వరకు వెళ్ళి కాస్త 150 పాయింట్స్ అప్పర్ సైడ్లో 34,800 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీలో అయితే సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది. పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్న వీక్లీ అండ్ 3 monthsలో నెగటివ్నెస్ అనేది కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 15,500 ఎబో ఉన్నంత వరకు పాజిటివ్నెస్ అనేది సస్టైన్ అవుతూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 35,000 కంటే బిలో వెళ్ళడం అనేది ఓవరాల్గా చాలా నెగిటివ్గా మనం భావించవచ్చు. సో బ్యాంకింగ్ సెక్టర్లో అయితే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, ఈ వీక్లో చూడడం జరిగింది. రేపైతే వీక్లీ ఎక్స్పైరీ ఉంది. గ్లోబల్ వైజ్గా చూసుకున్నట్టయితే కాస్త పాజిటివ్నెస్ ఉంది, కాకపోతే మార్కెట్లో అయితే ప్రెషర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆల్ టైమ్ హైలో ఉన్నాం కాబట్టి పాజిటివ్ సైడ్ చూసుకున్నట్టయితే టాప్ గెయినర్స్లో పవర్ గ్రిడ్ అనేది 3.4%, ఎస్బీఐ లైఫ్ అనేది 1.9%, ఎన్టీపీసీ 1.6%, టైటాన్ అనేది 1%గా గెయిన్స్ని ఈరోజు గెయిన్ చేస్తే టాటా మోటార్స్లో 2.6% లాస్ అవ్వడం జరిగింది. అదానీ పోర్ట్స్ ఆల్ టైమ్ హైస్ని టచ్ చేస్తున్న అదానీ పోర్ట్స్ కూడా ఈరోజు 2.4% లాస్ అవ్వడం జరిగింది. లార్సన్ అండ్ టర్బో అండ్ శ్రీ సిమెంట్స్లో కూడా మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. టాటా మోటార్స్ ఈరోజు మార్నింగ్ సెషన్లో కాస్త పాజిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ లాస్ట్ ఫైనల్ వరకు అయితే నెగటివ్నెస్ అనేది కనిపించింది. అయాన్ ఎక్స్చేంజ్ అనేది రిజల్ట్స్ నిన్న పోస్ట్ చేయడం జరిగింది. మనం ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో చూసినా కూడా పిఎన్జీ అఫీషియల్లో దీని యొక్క న్యూస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా స్టాక్ ఆఫ్ ద డేగా స్టాక్స్ టు వాచ్ టుడే అని చెప్పేసి అయితే ఎవ్రీ స్టాక్ ఆల్మోస్ట్ చాలా వరకు రిజల్ట్స్ పోస్ట్ చేసిన స్టాక్స్ యొక్క బెస్ట్ రిజల్ట్స్ గురించి అయితే దాంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో మీరు
స్టడీ చేయొచ్చు వాటి గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా. సో అయాన్ ఎక్స్చేంజ్ గురించి చూసినట్టయితే 70.48 క్రోర్స్ని ఈరోజు ప్రాఫిట్గా పోస్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ Q4 2020లో చూసినట్టయితే 28.86 క్రోర్స్గా పోస్ట్ చేసిన కంపెనీ ఆల్మోస్ట్ 3x నెట్ ప్రాఫిట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకున్నట్టయితే రెవెన్యూ కూడా 351 క్రోర్స్ నుంచి 445 క్రోర్స్ పెరగడం జరిగింది. నంబర్స్ వర్ వెరీ గుడ్. అందుకే ఈరోజు చాలా మంచి 20% ర్యాలీ అనేది విత్ ఏ గ్యాప్ అప్ 1850 లెవెల్స్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. 2060 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో మనకి కాస్త ప్రీవియస్ డేస్ యొక్క డేటా చూసినట్టయితే ఇక్కడ డౌ బాక్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో డౌ బాక్స్ని బ్రేక్ చేసిన తర్వాత దీంట్లో మంచి అప్పర్ సైడ్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. లాస్ట్ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే 617లో ట్రేడ్ అయిందండి. లాస్ట్ ఇయర్ జూన్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3x మల్టీ బ్యాగర్ అయిన కంపెనీ. సో 2000లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడే ఎంట్రీ అవ్వచ్చా అంటే లేదండి. RSI మనకి ఏంటంటే ఓవర్ బాట్ జోన్లో ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. 80 పాయింట్స్ అనేది RSIలో కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు కాదు, కాస్త ఈ గ్యాప్ని ఫిల్ చేసే టైంలో 1800 లెవెల్స్లో కనుక ఈ స్టాక్ దొరికితే మళ్ళీ దీంట్లో రీఫ్రెష్ ఎంట్రీస్ గురించి ఆలోచించవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా తన యొక్క NPSని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని రికవరీ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్ విల్ బి కండక్టెడ్ ఆన్ June 21 అండి. June 21న కండక్ట్ చేయబోతుంది. సో దీని యొక్క అసెట్ రీకన్స్ట్రక్షన్ గురించి అయితే ఇది 46 NPA అకౌంట్స్ యొక్క డీటెయిల్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 597 క్రోర్స్ని రికవరీ చేసుకోవడానికి అయితే ఇది ట్రై చేస్తుంది. సో వన్స్ రికవరీ అయిందంటే కనుక ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ద కంపెనీ. ఇట్ కెన్ బి యూజ్ ఫర్ ద నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ అనమాట. సో ఆ ఫండ్స్ని మళ్ళీ యూజ్ చేయవచ్చు. NPS కూడా తగ్గుతూ ఉంటాయి కాబట్టి. సో DHFL గురించి న్యూస్ చూసుకున్నట్టయితే మనకి దీంట్లో రాబర్ట్ వాధ్వాన్ గారు ప్లీ చేసిన అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు అంటే NCLT అయితే మనకి పిరమిల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ అనే కంపెనీ దీన్ని ఎమర్జ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎస్టర్డే ఆ న్యూస్ తర్వాత June 8న చూసుకున్నట్టయితే 10% అప్పర్ సర్క్యూట్లో ఈ స్టాక్ క్లోజ్ అవ్వడం జరిగింది నిన్న చూసినట్టయితే. బట్ ఈరోజు చూసినట్టయితే 10% డౌన్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. బికాజ్ ఇది ఎమర్జ్ అయిన తర్వాత పిరమిల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్తో ఎమర్జ్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్టింగ్ అవుతుంది అనే న్యూస్ ఈరోజు బయటికి రావడం జరిగింది. సో ఇది సుప్రీంకోర్టు జస్టిఫికేషన్లో కూడా ఉంది. సో వన్స్ వాళ్ళు ఎమర్జ్ చేసుకున్న తర్వాత దీని గురించిన లోన్స్ని టేక్ ఓవర్ చేస్తారు. అదేవిధంగా దీని యొక్క షేర్స్ని కూడా డీలిస్ట్ చేయడం జరుగుతుంది. అందుకే దిస్ ఈజ్ ఎ బ్యాడ్ న్యూస్. అందువల్ల దీంట్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది అయితే హెవీగా కనిపించడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ద పిరమిల్ ఎంటర్ప్రైజెస్ అండి. బట్ బ్యాడ్ న్యూస్ ఫర్ ద DHFL హోల్డర్స్. DHFLలో ఎవరైనా స్టాక్స్ ఉన్నట్టయితే ఇమీడియట్గా సెల్ చేయండి. సో నేను పెన్నీ స్టాక్స్ని అవాయిడ్ చేయమని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఎప్పుడైతే ఇలాంటి గ్యాప్ అప్లో వితౌట్ వాల్యూమ్స్తో ఎప్పుడైతే అప్పర్ సైడ్ వెళ్తూ ఉంటుందో దీంట్లో ఆపరేటర్స్ వర్ ప్లేయింగ్ ద గేమ్. బీ కాషియస్ అని చెప్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూడా సేమ్ సినారియో మనకి DHFLలో కనిపించింది. ఇట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఏ బ్యాడ్ కండిషన్, బ్యాంక్రప్సీ కండిషన్లో ఉన్న స్టాక్ అండి. అట్లాంటి స్టాక్స్లో మాత్రం మీరు రిస్క్ తీసుకోవద్దు, అవాయిడ్ చేయండి. సో DHFL ఈజ్ ఏ నెగటివ్ స్టాక్, నెగటివ్ న్యూస్ ఇన్ ద స్టాక్. సో టాటా పవర్ చూసుకున్నట్టయితే ఇది ఒక ఒడిశాలోని 3 కంపెనీస్లో 51% స్టేక్ని బై చేయాలని చెప్పేసి అయితే CCIకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్లై చేయడం జరిగింది. ఈరోజు అప్రూవల్ కూడా లభించింది. సో పవర్ యూటిలిటీస్ గురించి అయితే సౌత్కో, సెస్కో, వెస్కో అనే 3 కంపెనీస్, వెస్టర్న్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ, సౌతర్న్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ, ఈ 3 కంపెనీస్ ఒడిశాలో ఉన్నాయి. వీటిలో 51% స్టేక్ని అయితే టాటా పవర్ కంపెనీ బై చేస్తూ ఉంది. సో విచ్ ఈజ్ ఎ వెరీ పాజిటివ్ న్యూస్. లాస్ట్ మనం దీన్ని పొజిషనల్ పిక్గా 95 లెవెల్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 132 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా 6% వరకు అప్పర్ సైడ్ మూవ్మెంట్ అనేది అయితే దీంట్లో కనిపించింది విత్ ఏ హయ్యర్ వాల్యూమ్ అనమాట. సో కమింగ్ డేస్లో కూడా దీంట్లో మంచి పాజిటివ్ గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉంది, మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడే ఇమీడియట్గా ఎంట్రీ తీసుకోవచ్చా అంటే బీ కాషియస్ అండి. మార్కెట్స్ అనేవి వాలటైల్గా ఉన్నాయి కాబట్టి మేబీ ఇట్ కెన్ బికమ్ అంటిల్ 100 అనుకోండి. సో 100 లెవెల్లో వచ్చినట్టయితే 110 లెవెల్స్లో వచ్చినట్టయితే బై చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇప్పుడు బై చేయాలనుకున్నా కూడా బై ఇన్ పార్ట్స్ అని చెప్తాను. సో 3 parts to 4 partsలో మీరు ఏ స్టాక్లో అయినా సరే బై చేయాలనుకున్న స్టాక్లో 3 to 4 partsలో లాంగ్ టర్మ్ గురించి వ్యూ ఉన్నవారైతే బై చేయొచ్చు. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి సో వీటన్నింటి గురించి అయితే ఈరోజు మేము టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు చూపించిన స్టాక్స్, ఇంకా చాలా స్టాక్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో టెక్స్ట్ మెసేజ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు
వర్కింగ్ డేలో అంటే డే టైంలో పోస్ట్ చేసిన రిజల్ట్స్ చూసుకున్నట్టయితే ఐఎంఎఫ్ఏ ఇండియన్ మెటల్ అండ్ ఫెర్రో అలాయిస్ కంపెనీ అనేది చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందండి. లాస్ట్ ఇయర్లో సేమ్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే ఇది 65.49 క్రోర్స్ని ఈరోజు 51.65 క్రోర్స్ లాసెస్ మేకింగ్ కంపెనీ అండి. నెగటివ్ లాసెస్ పోస్ట్ చేసిన కంపెనీ ప్రజెంట్ చూసుకున్నట్టయితే సేమ్ క్వార్టర్లో 65.49 క్రోర్స్ని ప్రాఫిట్స్ని పోస్ట్ చేసింది. సో విచ్ ఈస్ వెరీ పాజిటివ్. రెవెన్యూ ఆల్సో జంప్డ్ 381 క్రోర్స్ నుంచి సేమ్ క్వార్టర్లో 587 క్రోర్స్కి రెవెన్యూ పెరగడం జరిగింది. సో ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేస్తూ ఉంది. 490 క్రోర్స్గా ఎక్స్పెన్సెస్ అనేది కంట్రోల్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద రీజన్. సో 65 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ చూపించడానికి. సో ప్రజెంట్ ఈరోజు మార్కెట్లో చూసుకున్నట్టయితే దీంట్లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. సో సేమ్ మార్కెట్ వాలటాలిటీలో మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తాయి. దాంట్లో భాగంగా దీంట్లో కూడా హెవీ వాల్యూమ్స్తో సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. 472 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకి 410 రూపీస్లో కనిపిస్తూ ఉంది. సో 450 లెవెల్స్ కంటే బిలో వస్తే కనుక కమింగ్ డేస్లో మార్కెట్లో వాలటాలిటీ ఉండి కరెక్షన్ ఉండి ఈ స్టాక్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ ఉండి 450 లెవెల్స్ వరకు వస్తే కనుక మీరు దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ గురించి ఆలోచించవచ్చు. చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది కాబట్టి. ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బజాజ్ హెల్త్ కేర్ అండి. ఇది 69% గ్రోత్ని అయితే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్లో చూపించడం జరిగింది. 21.2 క్రోర్స్ని అయితే ఇది మనకి నెట్ ప్రాఫిట్గా పోస్ట్ చేయడం జరిగింది. అగైనిస్ట్ 12.56 క్రోర్స్ ప్రీవియస్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 12.56 క్రోర్స్ నెట్ ప్రాఫిట్గా చూపించిన కంపెనీ ఆల్మోస్ట్ 69% గ్రోత్ అనేది అయితే మనకి నెట్ ప్రాఫిట్లోను 11% గ్రోత్ అనేది సేల్స్ పరంగాను కనిపించింది. ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ వ్యూకి 445 లెవెల్స్లో మనం యూట్యూబ్ కమ్యూనిటీలో అండ్ లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్లో పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఇది ఇప్పుడు ప్రజెంట్ 732 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో 732 లెవెల్స్లో క్లోజ్ అయింది. దీని యొక్క సపోర్ట్ అనేది మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 660 లెవెల్స్ అనేది సపోర్ట్గా కనిపించడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ కమ్స్ అండర్ 700 కంటే బిలో వస్తే కనుక దీంట్లో ఫ్రెష్ ఎంట్రీస్ గురించి ఆలోచించవచ్చు. సో ప్రజెంట్ అయితే దీని యొక్క రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. ముంజల్ ఆటో కంపెనీ అనేది అల్టిమేట్లీ చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిందండి. ఇది లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 1.84 క్రోర్స్ లాసెస్ మేకింగ్ కంపెనీ ప్రజెంట్ ఈ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 17.26 క్రోర్స్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది. విచ్ ఈస్ 1000% అప్పర్ దెన్ ద ప్రీవియస్ క్వార్టర్. సేమ్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే 1000% గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. సో సేల్స్లో చూసుకున్నట్టయితే 81% గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ ఫుల్ ఇయర్ యొక్క రిజల్ట్ చూసుకున్నట్టయితే మనకి 400% గ్రోత్ అనేది నెట్ ప్రాఫిట్లో కనిపిస్తుంది. 20.63 క్రోర్స్ని ఈ ఇయర్ యొక్క ప్రాఫిట్స్గా అనౌన్స్ చేయడం జరిగింది. విచ్ ఈజ్ 400% అప్పర్ దెన్ ద ప్రీవియస్ ఇయర్ అనమాట. ఈరోజు చూసుకున్నట్టయితే మార్కెట్లో హయ్యెస్ట్ వాల్యూమ్స్తో మనకి ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయితే కనిపించడం జరిగింది. విచ్ ఈజ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేస్తూ. కాకపోతే వాలిటాలిటీ క్యాండిల్ అండి. దీని యొక్క బాడీ కంటే విక్ అనేది హెవీగా ఉంది కాబట్టి ద ఫైట్ వాజ్ హెవీ అన్నమాట. సో బేర్స్కి అండ్ బుల్స్కి మధ్య ఉన్న ఫైట్ అనేది హెవీగా ఈరోజు కనిపించడం జరిగింది. బట్ ఇది 69.7 రూపీస్లో ట్రేడ్ అవుతుంది ప్రజెంట్ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే. రేపు 70 ఎబో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇఫ్ 70 ఎబో ఓపెన్ అయితే కనుక కమింగ్ డేస్లో కూడా దీంట్లో అప్పర్ సర్క్యూట్లు చూసే ఛాన్సెస్ అయితే కనిపించే అవకాశం ఉందన్నమాట. బట్ మైక్రో క్యాప్ కంపెనీ బీ కాషియస్ అండి. సో నిఫ్టీ యొక్క ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఈవినింగ్ స్టార్ అని చెప్పడం జరిగింది. సో వన్ పాజిటివ్ క్యాండిల్ తర్వాత అప్పర్ సైడ్లో నెగటివ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ద నెక్స్ట్ డేనే మనకి బిగ్ నెగటివ్ క్యాండిల్ ఫామ్ అయిందనుకోండి, దాన్ని ఈవినింగ్ స్టార్ అంటాం. ఈ టోటల్ ప్యాటర్న్ ఈవినింగ్ స్టార్ అంటాం, నాట్ ఏ సింగిల్ క్యాండిల్ అనమాట. సో బుల్లిష్ క్యాండిల్ తర్వాత అప్పర్ సైడ్లో మనకి బేరిష్ క్యాండిల్ అప్ సైడ్లో ఫామ్ అయ్యి ఆ రెండు క్యాండిల్స్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ కంటే బిలో టుడేస్ క్యాండిల్ ఉన్నట్టయితే దాన్ని ఈవినింగ్ స్టార్ అంటాం. విచ్ ఈజ్ ఇండికేట్స్ ఏ బిగ్ నెగటివ్ ప్రెషర్ ఇన్ ద మార్కెట్ అనమాట. సో ఆ తర్వాత క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఈరోజు క్యాండిల్ యొక్క విక్ చూసుకున్నట్టయితే బాడీ కంటే విక్ అనేది తక్కువగా ఉన్న అప్పర్ విక్ అంటే డౌన్ సైడ్ విక్ అనేది హెవీగా ఉండడం వల్ల మనకి బుల్స్ కూడా దే ఆర్ ఇన్ ద సీన్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. బట్ బీ కాషియస్ అండి. 15,500 కంటే ఎబో ఉన్నంత వరకు ఓకే. బట్ 15,500 లెవెల్స్ని బ్రేక్ చేస్తే కనుక మనకి దీంట్లో నెగటివ్నెస్ కనిపించే అవకాశం ఉందన్నమాట. సో దీని యొక్క
15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చూసినట్టయితే మనకి ఈరోజు హెవీ ఫాల్ అనేది కనిపించింది. ఆ తర్వాత కాస్త రికవరీ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా మళ్ళీ ఫాలింగ్ అనేది కనిపించింది. ఓవరాల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్టయితే 15,560 లెవెల్స్లో మనకి ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. వన్స్ ఇది బ్రేక్ అయిందంటే కనుక మనకి 460 లెవెల్స్లో ప్రీవియస్ జూన్ 2న ఏదైతే సపోర్ట్ తీసుకుందో 460 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. వన్స్ ఇది 15,500ని బ్రేక్ అయిందనుకోండి 460 కాదు కదా, ఇంకా తక్కువగా కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అప్పర్ సైడ్ చూసుకున్నట్టయితే 15,700 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. 700ని క్రాస్ చేసినట్టయితే మనకి అప్పర్ సైడ్లో 800 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ మేబీ టుమారో 700 వెళ్ళకపోవచ్చు, కాకపోతే పాజిటివ్ క్లోజింగ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంది. రేపు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఓపెనింగ్ ప్రైస్ దగ్గరే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఓపెనింగ్ ప్రైస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎట్ 650 లెవెల్స్ అనుకోండి. సో మేబీ సేమ్ రేంజ్లోనే డోజీ ప్యాటర్న్లో క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. కానీ మార్కెట్లో నిన్నటి కంటే కంపేర్ చేసుకున్నట్టయితే ఈరోజు వాలిటాలిటీ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 3 బ్లాక్ క్రౌస్ తర్వాత అంటే 3 రెడ్ క్యాండిల్స్ తర్వాత కూడా ఈరోజు బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరిగింది 3 బ్లాక్ క్రౌస్ తర్వాత డౌన్ సైడ్. సో విచ్ ఈజ్ ఆల్సో ఏ నెగటివ్ ఇండికేషన్. బట్ 35,000 లెవెల్స్కి ఎబో వెళ్ళేంత వరకు మళ్ళీ మనం వెయిట్ చేయాలండి ఫ్రెష్ బైస్ గురించి అయితే. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు, ఇండెక్సెస్లో ట్రేడ్ చేసేవాళ్ళు. సో దీంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే మనకి డౌన్ సైడ్లో 34,630 అనేది ఇమీడియట్ సపోర్ట్గా కనిపిస్తూ ఉంది. సో వన్స్ దీన్ని బ్రేక్ చేసినట్టయితే కనుక 34,400 లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో 35,500 ఎబోనే ఉండాలి. ఒకవేళ రేపు కనుక 35,500ని బ్రేక్ చేస్తే కనుక కమింగ్ డేస్లో కమింగ్ వీక్స్లో ఇంకా కరెక్షన్ ఉండే ఛాన్సెస్ అయితే మార్కెట్లో కనిపిస్తుంది. అప్పర్ సైడు ఈరోజు 35,000 స్ట్రైక్ ప్రైస్ని బ్రేక్ చేసింది కాబట్టి 35,000 అనేది మనకి మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. సో ఇది ఇమీడియట్ నియర్ టర్మ్లో రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉన్నా కానీ మేజర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. సో 35,000 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంది. సో 35,000ని బ్రేక్ చేసేంత వరకు అప్పర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ లేదు. వన్స్ ఇది బ్రేక్ అయిందంటే కనుక ప్రీవియస్ డేలో చాలాసార్లు ట్రేడ్ అయ్యి వెళ్ళిన 35,200 లెవెల్స్ అనేది మళ్ళీ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో టుమారో మైట్ బీ ఏ పాజిటివ్ డే అండి, పాజిటివ్ క్లోజింగ్ ఉండొచ్చు. బట్ సేమ్ ఓపెనింగ్ ప్రైస్ దగ్గరే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. హెవీ ఫాల్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇట్ ఈస్ మై అజంప్షన్. సో ఐ థింక్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఎఫ్ఐఐ డాటా చూసుకున్నా కూడా మనకి ఎఫ్ఐఎస్ నుంచి 846 crores సెల్లింగ్ వస్తే డిఐఎస్ నుంచి మనకి 271 crores కూడా సెల్లింగ్ అనేది కనిపించడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1100 crores సెల్లింగ్ అనేది ఈరోజు మార్కెట్లో ఎఫ్ఐఐ డిఐ బోత్ సైడ్ నుంచి అయితే కనిపించడం జరిగింది, విచ్ ఈజ్ నెగటివ్. సో కమింగ్ డేస్లో అయితే మార్కెట్లో కాషియస్గా ఉండండి, నెగటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంది. సో సెల్లింగ్ కూడా ఎఫ్ఐఎస్ నుంచి పెరుగుతూ ఉంది. బీ కాషియస్ అండ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ అకార్డింగ్లీ అండ్ డోంట్ ఎంటర్ విత్ ద లార్జ్ అమౌంట్స్ ఇన్ దిస్ మార్కెట్ కండిషన్ అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.